ఎరా మా ఎలక్షన్స్ కదా, ఇంటికి ఎప్పుడు వెళ్దాం? ఏముందిలే, నా ఒక్కోటే కదా, పర్లేదు. ఒక్కోటేంటి, మీ అందరూ 18+ఏగా, అందరికి ఓటర్ ఐడీస్ ఉన్నాయిగా. ఎలక్షన్స్ ఏంది రోజు వస్తాయేంటి? 5 yearsకి ఒకసారి వస్తాయి. ఊర్లో పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులే. చాలా దూరం ట్రావెల్ కూడా చేయాలి, ఎందుకు టైం వేస్ట్? అసలే సమ్మరు, మళ్ళీ అంత దూరం వెళ్ళి ఓటేయడం అవసరమా? హాలిడే కదరా, చిల్ అవుదాం. సర్లే, మూవీకి ఎవరు వస్తారు? మేము వస్తాం. మేము రామ్లే, మాకు పనులున్నాయి. మూవీకి మనం కూడా వెళ్ళుంటే బాగుండేది. మూవీ బాగుంది కదరా? ఏమైంది అలా ఉన్నారు? ఏం లేదులే, మూవీకి మేము కూడా వచ్చుంటే బాగుండేది. ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎవరు యూజ్ చేసుకోలేదు, తీరప్పుడు అంతా అయిపోయాక బాధపడుతున్నారు. రేపు పొద్దున ఎలక్షన్స్లో కూడా అంతే. పోలింగ్ అనే ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎవరు యూజ్ చేసుకోరు. రేపు పొద్దున గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఆ గవర్నమెంట్ ఇది చేయలేదు, అది చేయలేదు, ఆ గవర్నమెంట్ వచ్చి ఉంటే బాగుంటుందని చెప్పేసి బాధపడతారు. ఎవ్రీ వాయిస్ కౌంట్స్, యూనిటీ త్రూ పార్టిసిపేషన్. నాసిక్లో గోదావరి కూడా ఒక్క చుక్కే కదా అని అనుకునుంటే ఈరోజు పాపికొండల దగ్గర దేశంలోనే అతి విశాలమైన నదిగా ఉండేదా? అలాగే ఇప్పుడు ఒక్క ఓటే కదా అని అనుకుంటే మనం ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ని నిర్మించగలమా? రిమెంబర్, vote is just not a right, it's a responsibility to elect a right government. Jai Hind.